ఏర్పడ్డది, ఈ ఏర్పడే లక్ష్యం గురించి, ఈ భూమి మీదకి మనందరం ఎలా వచ్చాం, వచ్చి ఎలా తయారవుతున్నాం ఈ భూమి అనే పాఠశాల నుంచి అనేసి అప్పుడు దీన్ని ఏంటని అధ్యయనం చేస్తే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సృష్టి ఎలా ఏర్పడ్డది ఏంటని దీన్ని తెలియాలంటే ఈ కథని నేర్చుకోవాలి అని ఒక కథను ఉండదు. అంటే నాకు భగవంతుడికి దేవుడికి ఎప్పుడు కూడా దండం పెడతాం అడగండి నేను, దేవుడికి దండం పెడతాం కానీ డిబ్బీలు డబ్బులు వేయడం కానీ ఇటువంటి అసలు ఉండేవి కదా. అసలు దేవుడు అంటే తెలిసింది కాదు, దైవం అన్నా తెలిసింది కదా, అలా ఉంటూ ఉన్నా అంత వండుతాను. నాకు కూడా ఎప్పుడు ఒక 10 మంది కుర్రోళ్ళు ఉండేవారు, అంటే ఒక బ్యాచ్గా. అప్పుడు మంచి ఎంజాయ్మెంట్ ఉండేది తప్ప కానీ ఈ భక్తి పూజలు ఇవన్నీ నేను తెలిసి ఫస్ట్ నాకు కాస్టింగ్ ఆంజనేయ స్వామి ఆయన అదేనా, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తాయి. అప్పుడు ఆ ప్రాబ్లంలో ఆయన స్వామి కనెక్టింగ్ అయ్యింది. అప్పుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడం పట్టింది. ఆ సూర్యనారాయణమూర్తి నమస్కారం అలా చేస్తుంటే కొంతమంది అడుగురు, వీడు ఏదో పూజలు చేస్తున్నాడు, ఇప్పుడు డైలీ అక్కడ నూతి గడికి స్నానం చేస్తాడు, అక్కడ సూర్యనారాయణమూర్తికి ఓ దండాలు పెడతాడు, ఏదో నేర్చుకుంటాడు అనుకో. మనకి ఏ మంత్రాలు ఏవి రావు, నమస్కారం అంతే. అలా చేసుకున్నాం. ఆ ఆంజనేయ స్వామిని స్మరించుకుంటే ఆయన ఎనర్జీస్ అంతులేని విధానంగా వచ్చేది మనకి. అప్పటి నుంచి ఒక ఫోటో పెట్టి ఆంజనేయ స్వామికి ఒక ఏదో శ్రీరామ్ అనుకోవడం, లేకపోతే జయ హనుమాన్ అనుకోవడం, అలాగా చేస్తూ ఉండేది. అప్పటి నుంచి నాకు భక్తి ఏర్పడ్డది. భక్తి ఏర్పడ్డది కానీ ధ్యానం గురించి మనకేం తెలియదు. భక్తిలో అలా ఉంటా నాలో నేను ఏదో నన్ను ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అన్న భావనలోకి వచ్చాను. వస్తే అప్పుడు అమ్మవారు నిదర్శనం చూపించింది. అమ్మవారు ఎలా నిదర్శనం అంటే, అప్పుడు నేను వ్యాపారం చేసాను. వ్యాపారం అంటే మామిడికాయ కొబ్బరికాయ వ్యాపారం మనకి భారీగా చేసాను. ఇప్పుడు ఓ డజన్ మంది మనసులో ఒళ్ళు కొంచెం ఒళ్ళు దింపులు చేసేవాళ్ళు. ఇలా చేస్తా ఉన్నప్పుడు కొద్ది రోజులకి బాగా సరుకులే బాగా లాట్ పెడితే నేను మా మరదల మ్యారేజ్ గురించి అనేసి నా తొరువురు వచ్చేది కుర్రోళ్ళు కలిసి. అప్పుడు ఏం చేశారంటే ఆ సరుకు అంతా వాళ్ళకి తెలియక ఎలా తయారు చేయాలో తెలియక కొబ్బరి